ఇక్కడ వాళ్ళేమో చిన్న బండి అయిపోయింది, మనదేమో పెద్ద బండి అయిపోయింది. మన బండి తిరగడానికి కొంచెం కష్టమైంది, వీళ్ళ బండి ఏమో ఈజీగా ఆడగాడ తిప్పేస్తున్నారు. ట్రాక్టర్లు కూడా వస్తున్నాయి, ట్రాక్టర్లు కూడా తిప్పేస్తున్నారు. మనకేమో కొంచెం మార్జిన్ ఎక్కువ అవసరం అవుతుంది. ఎవడు వాళ్ళ బండి కూడా తీయట్లేదు, ఏమీ లేదు. పైగా ఇక్కడ అన్ని చిన్న చిన్న లోడ్లే, ట్రక్ లోడ్లు చూసారా, అదిగో ఆటో. హలో గాయస్, ఈరోజు మనకి పత్తిలోడు ఒకటి వచ్చింది. ఆ పత్తిలోడు మా ఊరు దగ్గర నుంచి మనకి గుంటూరు పక్కన ఉన్న పత్తిపాడు ఉంది కదా, అక్కడ మనకి అన్ని పత్తి మిల్లులే ఉంటాయి చుట్టుపక్కల మొత్తం. ఆ పత్తి మిల్లుల దగ్గరికి తీసుకెళ్ళాలి. ఈరోజు మన బొలెరో 2.0 బండి అయితే తీసుకెళ్తున్నాను నేను. ఎందుకంటే ఈ బండిలో కాస్త ఫ్రీగా ఎక్కుతాయని చెప్పేసి నేను ఈ బండి తీసుకెళ్తున్నా. మా ఊరు నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో మనకి లోడింగ్ పాయింట్ పత్తి. అక్కడికి ప్రస్తుతానికి ఇప్పుడే వచ్చాను నేను. బండి లోడ్ చేసుకోవాలి. ఈ పత్తి లోడ్ ఏంటంటే మనకి ఈ రోజు లోడ్ అవుద్ది, ఈ నైట్ అలా ఆపుకుంటాం. మళ్ళీ ఉదయాన్నే తీసుకెళ్ళి గుంటూరు పక్కన పత్తిపాడు అనే ఊరు ఉంది కదా, అక్కడ తీసుకెళ్ళి పెట్టాలి. చాలా లేట్ అవుద్ది. ఈ పత్తి గుణమే ఇంకా ఇంతే. మా కిరాయిలు బాగా లేట్ అవుతాయి. అప్పుడే ఎత్తుకొని అప్పుడే వెళ్ళటం కాదు, ఈ పూట ఎత్తుకొని మళ్ళీ నైట్ బండి ఆపుకొని రాత్రి 2, 3 ఆ టైంలో లేచి బయలుదేరి వెళ్ళాలి. అదే పరిస్థితి. చూద్దాం. ప్రస్తుతానికి ఇప్పుడే నేను ఊరు వచ్చాను, వెళ్ళి దింపుదాం. దింపిన తర్వాత నేను లోడింగ్ ప్లేస్లో బండి పెట్టేసి పక్కన కూర్చున్నాను. ముఠాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళ కోసం వెయిటింగ్. ముఠాళ్ళు బండి వచ్చిన తర్వాత అందరూ మాట్లాడుకొని ఒకేసారి వస్తారు. వాళ్ళు వచ్చాక లోడ్ అవుద్ది. ఇక్కడ కొంచెం ఈ ప్లేస్ కొంచెం ఇరుకులానే ఉంది చూడండి. మొత్తం ఇరుకు కొమ్మల్లో పెట్టాను, అంటే ఇళ్ళలోకి రావాలి కదా బండి, అందుకని కొంచెం ఇరుకు ప్లేస్లో పెట్టాల్సి వచ్చింది. మన బండి అక్కడ ఫస్ట్ పాయింట్లో లోడ్ అయింది సగం వరకు, అది కొంచెం కనిపిస్తుంది కదా అంతా. ఇంకొంచెం ఏమో ఇక్కడ నుంచి ఫుల్ లోడ్ వేసేస్తారంట బాడీ మొత్తం. ఎందుకంటే మన బండి తిరగడానికి అసలు తిరగలేకపోతుంది, పైగా లూజ్ కదా కట్టేది. అందుకని మొత్తం ఒకచోట పెట్టి కడతామంటే ఇక మందేముంది, సరే ఎలాగైనా కట్టండి అన్నాం. కాబట్టి మన వాళ్ళందరూ ఒకచోట పెట్టేసి ట్రాక్టర్తో తోలుకొని వచ్చి మన బండిలో లోడ్ చేస్తున్నారు. ఇప్పుడేమో ముఠా వాళ్ళు ఇంక రెండోసారి అంటే ట్రాక్టర్ వేసుకొని వెళ్ళారు. వాళ్ళు మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ లోడ్ వేస్తారు. అట్లా వద్దని చెప్పాను, ఇంట్లోకి రావద్దు మీరు, ఏదన్నా మేము చేసుకున్న తర్వాత ఏముందో. ఇప్పుడు మొన్న పాస్బుక్లు. హాయ్ అండి అందరికీ. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగే మనకి 3:20 అవుతుంది. ఈ టైంలో నేను బయలుదేరి వెళ్తున్నాను. అంటే నైట్ బండి అయితే 8ంటికే లోడ్ అయిపోయింది. నేను అక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ మా చుట్టాలు ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకున్నా బండి. అక్కడ పెట్టుకొని మార్నింగే మనకి 3:20 ఆ టైంలో నేను బయలుదేరి వెళ్తున్నాను. ఇప్పుడు మనమైతే గంపలగూడెం, నెమలి ఆ రోడ్డు మీదగా వెళ్దాం. యాక్చువల్గా ఇది గుంటూరు అనుకున్నాను, కానీ మళ్ళీ పార్టీ ఫోన్ చేసి గుంటూరు కాదు ఇటు జూలూరుపాడు వెళ్ళండి అన్నారు. సరేనని చెప్పి మనం జూలూరుపాడు వెళ్తున్నాము. జూలూరుపాడికి మనం గంపలగూడెం, నెమలి, అదే ఊట్కూరు రోడ్డు ఉంటుంది కదా, అటు నుంచి తల్లాడెక్కి తల్లాడి నుంచి వెళ్ళిపోతాం మనం. అయితే మన రూట్ అయితే ఇది. సరే ఇప్పుడు నైట్ పూట ఇంకా విజిబిలిటీ అంతేం లేదు కాబట్టి మార్నింగ్ డైరెక్ట్గా నేను జూలూరుపాడులో కలుస్తాను మిమ్మల్ని. లోడ్ బండి కూడా చూపించలేదు ఎలా వచ్చింది ఏంటి అనేది. మార్నింగ్ అక్కడికి బండి పెట్టిన తర్వాత చూపిస్తాం మీకు. ఇగోండి ఇప్పుడే తల్లాడొచ్చాం. మార్నింగ్ 5:10 అయింది టైము. ఇక్కడ ఒక రింగ్ వస్తుంది, ఆ రింగ్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి. ఆ రింగ్ నుంచి రైట్కి వెళ్తే డైరెక్ట్గా రాజమండ్రి రోడ్డు, రాజమండ్రికి కలుస్తుంది అది. ఇప్పుడు నేను వచ్చే రోడ్డు ఏమో ఖమ్మం రోడ్డు ఇది. ఇప్పుడు నేను ఖమ్మం నుంచి మన తల్లాడు వెళ్ళే రోడ్లో ఉన్నా నేను. ఇక్కడ ఎదురు నుంచి మనం లెఫ్ట్ తీసుకుందాం. నేను లెఫ్ట్ తీసుకుందామని చెప్పా కదా, ఆ రోడ్డు డైరెక్ట్గా భద్రాచలం కూడా వెళ్తుంది. అది కొత్తగూడెం అని ఒక ఊరు ఉంటుంది, అక్కడ కలుస్తుంది అది. ఇదిగోండి ఇదే ఆ రింగ్.
హలో గైస్, ఇప్పుడు మార్నింగ్ 6 అవుతుంది టైం. మనమైతే జూలూరుపాడు పత్తి మార్కెట్కి చేరుకున్నాం. ఒకసారి మీకు బండి చూపిస్తా. ఇదిగోండి, నైట్ మన బండి అయితే ఈ రకంగా వచ్చింది మొత్తం లోడు. అదిగోండి, అది మన బండి. ఇక్కడ ఏదో కాటా ఉంది, ఈ కాటా ఎక్కించాలి. తర్వాత మనకి ఒక పార్టీ నెంబర్ ఇచ్చారు, ఆ పార్టీకి ఫోన్ చేద్దాము. ఫోన్ చేసిన తర్వాత ఆ పార్టీ ఏం చెప్తే అది చేద్దాం. కాటా పెట్టిమంటే కాటా పెట్టిద్దాం, లేదు డైరెక్ట్గా దింపేమంటే దింపేద్దాం. బ్యాక్ నుంచి ఈ రకంగా ఉంది. అండ్ మీరు చూడొచ్చు, మార్కెట్ అంతా ఖాళీగా ఉంది. మనం వచ్చే టయానికి ఎవరూ లేరు ఇక్కడ. ఇదిగోండి, కాసేపు ఆగితే మొత్తం బళ్ళతో నిండిపోద్ది. ఇది మొత్తం ఫుల్ అయిపోద్ది. అసలు బళ్ళు మాత్రం విపరీతంగా వస్తున్నాయి ఇక్కడ. ఎక్కడ ఖాళీయే లేదు. మన బండి చూడండి, ఇరుక్కుపోయింది మొత్తం. అందరు హడావుడిగా వెళ్ళే పని మీదే ఉంటున్నారు. ఇక్కడ వాళ్ళేమో చిన్న బండి అయిపోయింది, మనదేమో పెద్ద బండి అయిపోయింది. మన బండి తిరగడానికి కొంచెం కష్టమైంది. వీళ్ళ బండి ఏమో ఈజీగా ఆడగాడ తిప్పేస్తున్నారు. ట్రాక్టర్లు కూడా వస్తున్నాయి, ట్రాక్టర్లు కూడా తిప్పేస్తున్నారు. మనకేమో కొంచెం మార్జిన్ ఎక్కువ అవసరం అవుతుంది. ఎవడు వాళ్ళ బండి కూడా తీయట్లేదు, ఏమీ లేదు. పైగా ఇక్కడ అన్ని చిన్న చిన్న లోడ్లే, ట్రక్ లోడ్లు చూసారా? అదిగో ఆటోలు కానీ, ఆ చిన్న బళ్ళు కానీ, సేమ్ అట్లాంటి ట్రక్కులే. ఇదిగో మన వెనకాల ఉన్నాయి చూడండి, చాలా చిన్న చిన్న బళ్ళే అవి. అంటే ఎక్కువ లోడ్ కూడా ఉండవు, 2 టన్నులు ఆ టైపే ఉంటాయి. మనదేమో కొంచెం కటింగ్ ఎక్కువ అవసరం వస్తుంది మన బండికి. ప్రతి ఓడి రావటం ముందుకి వెనక్కి జరుపుకుంటాం. ఈ హడావుడి తగ్గితే కానీ మన బండి అయిద్ది అనుకుంటా. అందుకే ఏదైతే అదైందని చెప్పేసి కాసేపు చూసి అట్టొకట మనకు ప్లేస్ దొరికితే ఆడ తోసేసా. బండికి దింపుతున్నారు. ఇంకా అన్లోడ్ అయిపోద్ది స్పీడ్గా, ఇంకా ఆగే పని లేదు. మనం బండి అన్లోడ్ అయిపోయింది. ప్రస్తుతానికి వాళ్ళు ఇంకా డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వాలి మనకి, వచ్చిన పట్టి డబ్బులు. దానికోసమని వెయిటింగ్. 1 గంట అంటున్నారు. మరి ఏ టైం అయిద్దో ఏంటో తెలీదు. ప్రస్తుతానికి చూద్దాం. మనకి రాత్రి నిద్ర లేదు కాబట్టి కాసేపు అలా పడుకుంటాను. మొత్తం మెత్తగా ఉంటుంది. పడుకుందా. ఇప్పుడు టైం 12 అయింది. ఏదమ్మా చూపించు ఒకసారి. అదిగోండి, మధ్యాహ్నం పూట 12 అయింది. ఇంకా డబ్బులు ఇవ్వలేదు. నేను ఇంకెక్కడే వెయిట్ చేస్తూ ఉన్నా. డబ్బులు అడిగితే ఇంకా 1.5 గంట పైన పట్టిద్ది అంటున్నారు. మన డ్రైవర్లకు ఉన్న మెయిన్ ఇబ్బంది ఇదే. పట్టి డబ్బులు తీసుకొని రమ్మంటారు, ఇక్కడేమో పట్టి అవ్వదు. మనకేమో ఇక్కడ భోజనాలు ఉండవు, ఏముండవు. ఇక్కడే మాడిపోతూ ఉండాలి. మనం చేసేది ఏముంది, ఈ లోడ్లకు వచ్చినప్పుడు ఇంతే. డబ్బులు తీసుకెళ్ళిస్తే మళ్ళీ ఇంకొక లోడ్ ఉందంట, మళ్ళీ వెంటనే ఎత్తుదాం అన్నారు. మరి ఏ టైం అయిద్దో ఏంటో చూడాలి. ప్రస్తుతానికి బళ్ళు అన్నీ వెళ్ళిపోయినాయి. నేనేమో బండిలో ఇక్కడ పడుకుంటున్నా. కానీ బండి పడుకోవడానికి మాత్రం చాలా ఫ్రీగా ఉంది. ఏదైనా అనుకోండి. మొన్నటిదాకా దోస్తు బండిలో ఉన్నా కదా, దోస్తులో అసలు పడుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇదేమో మొత్తం ఈ డోర్ తీసేస్తే కనుక ఒక ఫ్లాట్ బెడ్ లాగా అయిపోయింది. ఇది నేను బోర్గా పడుకుంటున్నా. కాస్త హైట్ తక్కువే కాబట్టి నాకు కరెక్ట్గా సరిపోతుంది ఈ బండి అయితే. పడుకోవడానికి మాత్రం చాలా విశాలంగా ఫ్రీగా ఉంది ఈ బండి. ఫ్రెండ్స్, టైం 1:10 అయింది. 1:10కి మనకి డబ్బులు ఇచ్చారు. డబ్బులు తీసుకొని నేను బయలుదేరాను. ఈ రోడ్డు డైరెక్ట్గా మనకి తల్లాడ కలుస్తుంది.
ఇక్కడ నుంచి తల్లాడ ఒక 20 కిలోమీటర్లు ఉండొచ్చు బహుశా. జూలూరుపాడు నుంచి తల్లాడ ఎంత ఉంటుందో కామెంట్స్లో చెప్పండి. నేను ఒక 20 అనుకుంటున్నాను. అయితే ఈ రోడ్డు కాస్త అంతంత మాత్రమే, అంత మరీ ఏం ఎక్సలెంట్ ఏం ఉండదు. మనకు మళ్ళీ ఇంకొక లోడ్ ఉందంట, మళ్ళీ సేమ్ పత్తి ట్రిప్పు మళ్ళీ ఇక్కడికే. కాబట్టి పార్టీ ఏమో కొంచెం తొందరగా రా, ముఠా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్పారు. సరే అండి, వీలైనంత తొందరగా వస్తానని చెప్పి అన్నాను. దారిలో ఎక్కడైనా భోజనం పార్సిల్ కట్టించుకొని నేనైతే వెళ్తా. ఇప్పుడు ఎంటీ బండి ఏంటో వెనకమాల బాగా ఎగరేస్తుంది. బొలెరో వాళ్ళకి అదొక మైనస్, ఎంటీ బండి తోలాలంటే చాలా కష్టం. చూడండి, ఇదంతా వైరా వచ్చాం మనం. ఇది వైరా నుంచి జగ్గపేట వెళ్ళే రోడ్డు ఇది. మరి ఈ రోడ్డు బాగుంటుందో లేదా ఎంత గోతులమయం ఉంటుందో తెలియదు. బాగుంటే తొందరగా వెళ్ళొచ్చు. అబ్బో, స్టార్టింగ్లోనే గోతులు. ఫ్రెండ్స్, మనం మదిరి వచ్చాము. టైం వచ్చేసి 2:15 అయింది. 2:15కి మదిర. మనకి ఇక్కడ నుంచి ఒక 20 మినిట్స్ జర్నీ ఉంటుంది మళ్ళీ. ఇదిగోండి, ఇది మదిర రైల్వే ఫ్లైఓవర్ ఇది. అసలు లేట్ అయింది, తొందరగా రమ్మని చెప్పి వాళ్ళు ఫోన్లు. ఇటేమో ఈ ట్రాఫిక్. ఫ్రెండ్స్, మొత్తానికి మనం మళ్ళీ లోడింగ్ పాయింట్కి వచ్చేసాము. ఇంకో 2 కిలోమీటర్లు వెళ్తే లోడింగ్ ఏరియా. ఓకే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అన్నట్టు కిరాయి చెప్పలేదు కదా, కిరాయి వచ్చేసి 6,000 ఇస్తారు మనకి. అప్ అండ్ డౌన్ మీద మనకి 2,500 రూపాయలు అయితే ఖర్చు వస్తుంది. టోల్గేట్లు అవని, డీజిల్ ఖర్చు అవని, మన భోజనాలు అవని, ఏదైనా సరే మిగతా డబ్బులు మనకి ప్రాఫిట్ ఉంటాయి. ఓకేనా, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ లోడ్కి తొందరగా రా అని చెప్పి హడావుడి చేశారు. వచ్చాము, ఇక్కడ ఊరు లేరు చూడండి, మరీ దారుణం ఇది. ఎవరు లేరు. ఇదే మన లోడింగ్ ఏరియా. ముఠా వాళ్ళు ఉండారు అని చెప్పేసి అన్నారు. ఎవరు లేరు. అందుకే మనం టెన్షన్ పడకూడదు రోడ్డు మీద. నేను మాత్రం జాయిగా వచ్చాను అబ్బాయి, ఏదన్నా అని చిన్నగా వచ్చాను అంతే. మోటార్ ఫీల్డ్లో మనం హడావుడి చేస్తే మనకే బొక్క. వాళ్ళదేమో అంత బాగానే ఉంటారు వాళ్ళు, మనకే ఇబ్బంది.